క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. తండ్రి మహాకృప అనాదికాల సంకల్పం మేర ఇప్పటివరకు మనం ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకొని పాటలు పాడి లేఖనముల ద్వారా కనపరచుకోగలిగాం. ఈ చక్కని భాగ్యం, ఈ యొక్క కృప తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రికి నేను లెక్కలేని వేళలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన ముందు ఉంచబడినటువంటి అంశము క్రైస్తవుడు లోకానికి ప్రయోజనకరమైనటువంటి వాడ. క్రైస్తవుడు లోకమునకు ప్రయోజనకరమైనటువంటి వాడ, నిష్ప్రయోజనమైనటువంటి వాడ. ఇది సబ్జెక్ట్. నాకంటే ముందుగా సహోదరు జోసఫ్ గారు చక్కగా పరిశుద్ధ గ్రంథముల నుంచి అనేకమైన అద్భుతమైనటువంటి సంగతులు తెలియజేశారు. ఈ సమయంలో ఇదే టాపిక్ని బేస్ చేసుకొని మరికొన్ని విషయాలు గ్రంథముల నుంచి, ఇది కొత్త ఏం కాదు, విన్న వాటిలో నుంచే మనం గ్రహించినటువంటి వాటిలో నుంచే మరికొన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడుతుంది. నా దగ్గర వాచ్ లేదు, 2 గంటలు చెప్పండి, మన దగ్గర పని చేయట్లేదు. ఓకే, క్రైస్తవుడు లోకానికి ప్రయోజనకరమైన వాడ. ఈ సబ్జెక్టు మనకు అర్థం కావాలంటే అసలు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులకి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏమిటి? మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. క్రైస్తవులంటే అనేకమైనటువంటి విధాలుగా డెఫినేషన్ పెడుతున్నారు. కూడా కావచ్చు, కానీ ఒరిజినల్గా దీనికి బైబిల్ ఏం చెప్పింది నిర్వచనం? ఈ విషయం ఫస్ట్ మనము తెలుసుకుందాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యంలోకి వెళ్ళవలసిందే. అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో 26వ వచనాన్ని నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 11:26 క్రిస్టియానిటీకి డెఫినేషన్. వారు కలిసి 1 సంవత్సరం ఉంటాయో సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించేది. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులనబడేది. మొదటి శతాబ్దంలో అంతియోకియ పట్టణంలో శిష్యులు క్రైస్తవులనబడేది అని లేఖనాన్ని మనం చూడగలం. క్రైస్తవులు అంటే అర్థం ఏంటండి? చాలామంది క్రీస్తుని వెంబడించేవారని, ఇంకా అదని, ఇంకా ఇదని సైడ్స్లో తెలియజేస్తారు. అఫ్కోర్స్ కావచ్చు, కానీ లేఖనం ఏమంటుందంటే క్రైస్తవులు అంటే శిష్యులు అని చెప్తుంది. శిష్యులు అంటే ఎవరికి శిష్యులు? యేసుక్రీస్తుల వారికి శిష్యులు. యేసుక్రీస్తుల వారికి ఈ ప్రపంచంలో ఎవరైతే శిష్యులు ఉంటారో వారిని క్రైస్తవులు అని గ్రంథం తెలియజేసింది. అందుకొరకే మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. యేసుక్రీస్తుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 28వ అధ్యాయము 16 నుంచి మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 11 మంది శిష్యులు. ఎవరైతే శిష్యులు? క్రీస్తుకు శిష్యులు, అపోస్తలుడు. ఒక మనిషి తక్కువ ఉన్నాడు, అతనికి మనం తెలుసు. ఆ తర్వాత శుద్ధి చేయడం, భక్తి చేయడం తెలిసిన సంగతి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరిగాని కొందరు సందేహించి, అయితే
యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరి ద్వారా? నా తండ్రి ద్వారా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు. ఎవరికి చేయాలి? ఈ 11 మంది శిష్యులు. సమస్త జనులని శిష్యులుగా, తండ్రి అయిన దేవుడిగా, క్రీస్తుగా. కష్టమేం లేదు, క్రీస్తుకే నాకే శిష్యులుగా చేయండి అంటారు. అందుకొరకే యేసు శిష్యులు అని చెప్పేసి సువార్తలంతటా మనం పరిశీలన చేస్తే అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పరిశీలించినటువంటి ఈ 2 సందర్భాలను బట్టి మనకి ఏమి తేటతెల్లమైంది? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క శిష్యులు అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. ఊహలు లేకుండా లేఖనాలను పరిశీలన చేయడానికి. అంటే శిష్యులన్నా క్రైస్తవులన్నా ఒక్కటే, పోతారు. రైట్. క్రైస్తవుడు లోకానికి ప్రయోజనకరమైన వాడు. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసుకున్నాం, శిష్యుడని. ఇప్పుడు లోకాన్ని గురించి మనం ఆలోచిద్దాం. లోకం అంటే ఏంటండి? అన్ని సందర్భం గ్రంథంలో ఎక్కడుంది లోకం అనే విషయం? ఎక్కడుంది అండి? అనేక సందర్భాలలో ఉంది. దేవుడు లోకం ఎంతో లోకం బిట్స్ మనం పరిశీలిస్తాం, చాలా ఉన్నాయి. కానీ అఫీషియల్గా మనం చూద్దాం. మళ్ళీ ఇదే మార్కు సువార్తలోకి వెళ్తే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సందర్భంలోకి మనం వెళ్తే 16వ అధ్యాయము 15వ వచనం. మరి మీరు సర్వలోకమునకు, ఇక్కడ వీటి కనబడుతుంది, లోకం అనే వీటి కనబడుతుంది. మీరంటే శిష్యులు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ తర్వాత సంగతి చెప్తున్నాడు, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడము, నమ్మడానికి శిక్షణ పేపర్స్ అంటున్నాడు. ఇక్కడ కూడా లోకము అని అంటున్నాడు, సర్వలోకము అని అంటున్నాడు. ఇంత లోకం అంటే ఏంటి? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది? లోకమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? ప్రియులారా, లోకం అంటే దేశం. తెలిసిన సంగతులే. దేశం అంటే ఏంటి? దేశం అంటే మన కాళ్ళ కింద ఉన్న మట్టి కాదు, భూమి కాదు. దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళండి అని అంటాడు, సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి లోకం అనగా బైబిల్ని పరిశీలించిన దాన్ని బట్టి మనకేం అర్థమైందంటే మనుషులు అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. మనుషులన్నా లోకమన్నా ఒకటి. ప్రకటన గ్రంథాన్ని మనం చూసిన ఇంకా మన ఎస్కేల్ గ్రంథము, మిగతా పాత నిబంధనలు కొన్ని పుస్తకాలను పరిశీలిస్తే లోకం అంటే మనుషులని అనేకమైన ఆధారాలు ఉన్నాయి. సపోజ్ నేను ఇప్పుడు చెప్పే సమయం కాదు. రైట్. ఇక్కడ 2 విషయాలు మనకి అర్థమైపోయాయి గ్రంథాన్ని బట్టి, ఊహలు లేకుండా వాస్తవాలను పరిశీలన చేయడాన్ని బట్టి. క్రైస్తవుడు అంటే యేసు శిష్యులు అని కన్ఫర్మ్ అయింది. లోకం అంటే ప్రజలని, భూమండలం మీద తీసుకున్నటువంటి వారిని కన్ఫర్మ్. ఇంకేంటి మిగిలిపోయింది మన టాపిక్లో? మన టాపిక్ ఏంటి? క్రైస్తవుడు లోకానికి ప్రయోజనకరమైన వాడా. ఇప్పుడు 3 రోజులు మిగిలిపోయింది, దాన్ని కూడా మనం తెలుసుకుందాం. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క శిష్యుడు లోకమునకు ప్రయోజనకరమైనటువంటి వాడా లేక నిష్ప్రయోజకులాగా? క్రైస్తవుల వలన ఈ లోకానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఆలోచించండి. ప్రపంచమంతటా ఇలా అత్యధికంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రీస్తు శిష్యులంగా క్రైస్తవులను చెప్తున్నారు. ఓకే, మంచిది. ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కాదు, యేసు రెండవ రావడం జరుగుతుంది, అది అవతప్పి. ఇప్పుడు ఈ క్రైస్తవుల వలన లోకానికి ప్రయోజనకరం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. కొన్ని విషయాలు జోసఫ్ గారు చెప్పారు, అందులో నుంచి కొన్ని టచ్ చేసుకుని మనం వెళ్దాం. క్రైస్తవుడు లేక క్రైస్తవులు ఎలా ప్రయోజనకరమైనటువంటి మనసులో ఒక 3 విషయాలు తెలియజేస్తారు.
ఓకే రైట్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ముందుగా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఖచ్చితంగా తీయవలసిందే. కొండ మీద ప్రసంగం. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి ప్రసంగం చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న కొన్ని బిట్లని మనము సపరేట్ చేద్దాం. అనేకమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు తెలియచేసి జన సమూహంలోకి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలియచేసి ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13లో శిష్యులు ఈజీ తోటి క్రైస్తవులు అన్నారు కదా, ఆ శిష్యులతో ఏమంటున్నాడో చూద్దాం. 5:13 మీరు అంటే శిష్యులు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వచ్చేసింది ఆన్సర్. మీరు అంటే శిష్యులు, లోకమునకు అంటే ప్రజలకి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పుని గురించి డెప్త్గా ఇన్డెప్త్ స్టడీ మనందరికీ తెలిసిన సంగతులు స్టడీ చేస్తే గ్రహించిన సంగతులు. ఉప్పు ప్రియులారా రుచిగా ఉంటుంది. ఉప్పు రుచి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిలో ప్రతి దానికి రుచి ఉంది. సేమ్ వే ఉప్పు కూడా రుచి ఉంది. కూర అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏదైనా ఫ్రాన్స్ ఫ్రై ఏదైనా సరే ఎనీథింగ్ మనం కర్రీ చేస్తున్నప్పుడు అన్నీ వేసిన తర్వాత మనం ఉప్పు వేయలేదు అనుకోండి, దానికి లైఫ్ వస్తుందా అండి? ఉప్పు వేస్తేనే దానికి లైఫ్ రుచి ఉంటుంది. అన్ని వేసినా ఉప్పు వేయకపోతే దేర్ ఇస్ నో యూస్, ఉపయోగం లేదు. కాబట్టి కూరకి ఉప్పు అవసరమా కాదండి? కూరకి ఉప్పుకి అవినాభావ సంబంధం ఉందా లేదా? అది రుచి కలిగినది, అది అందులో పడితేనే దానికి లైఫ్ వస్తుంది. ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే మీరు ఉపయోగమా కాదా? లోకానికి మీరు ఉపయోగకరమైనటువంటి మనుషుడా కాదా? ఎగ్జాక్ట్లీ. నా శిష్యులైనటువంటి మీరు లోకమునకు ఉప్పుతో సమానం. అంటే మీరు ఎంతో అవసరము. మీరు ప్రయోజనకరమైనటువంటి మనుషులు అంతే తప్ప నిష్ప్రయోజనమైనటువంటి మనుషులు కాదు. మీ వల్ల లోకములకి ఎంతో ఉపయోగం ఉందని చెప్పేసి కదా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. ఉప్పు రుచికరమైనది. ఉప్పు లేకపోతే కూరకి రుచి అనేది రాదు. సేమ్ వే దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తే కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. కొలస్సీలకు పౌలు గారు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6లో అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి ప్రియులారా 6లో ఏమంటున్నా చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. యేసు శిష్యులకు తెలియజేస్తున్నారు. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు శిష్యులు కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. ఉప్పు దేంట్లో వేసినట్టు? దేంట్లో ఉప్పు టేస్ట్ కొరకు అన్నింటిలో వేస్తారు. మజ్జిగలో వేస్తారు, కూరలో వేస్తారు, దేంట్లో వేస్తారు సిచ్యువేషన్ బట్టి. కాబట్టి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియండి. దానికి ఏంటి చేయండి? మీ సంభాషణే కానీ, మీ మాటలే కానీ, మీ ప్రవర్తనే కానీ, మీ బాడీ లాంగ్వేజే కానీ లోకానికి ఎలా ఉండాలంటే కూరలో ఉప్పు వేసినట్టు ఉండాలి. కూరకి ఉప్పు అవసరమా కాదా? అవసరమే. లోకానికి కూడా చాలా అవసరము. దీనిలో బాగా ఆలోచించండి. క్రైస్తవుడు లోకమునకు ప్రయోజనకరమైన వాడంట. 100కి 100 కాదు 200% ప్రయోజనకరమైన వాడే. వాళ్ళు రుచి లేకపోతే అఫ్కోర్స్ వాడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు అనుకున్నాం. వాడు రుచి ఉందనుకోండి ప్రయోజనకరమైనటువంటి వాడే. కాబట్టి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను మీరు వండనీయండి. ఎప్పటి వరకు? అంటిల్ యువర్ డెత్.
లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకైనా మీరు రుచి కలిగినటువంటి వారిగా లోకానికి ఉండాలని చెప్పేసి అద్భుతమైనటువంటి సీక్వెన్సీలో ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. అందువరకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాస్తూ ఒక అద్భుతమైనటువంటి సంగతిని అక్కడ కూడా తెలియజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21. జ్ఞాన హృదయుడు ఏంటండి? జ్ఞాన హృదయుడు, జ్ఞానము కలిగిన హృదయం కలిగిన వాడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును ప్రజలలో. రుచి గల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువను. వండర్ఫుల్ స్టిక్కర్. రుచి గల మాటలు పలుకుట వలన సేవకుడు క్రీస్తు యొక్క శిష్యుడు లోకంలోనికి వెళ్ళి ప్రజల మధ్యలో రుచి కలిగిన మాటని ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు లోకానికి టేస్ట్ వస్తుంది. మీరు లోకములకు ఉప్పై ఉన్నారన్నారు కదా, ఆ ఉప్పు లెక్క ఉండాలి అన్నది తండ్రి అనాదికాల సంకల్పంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచి గల మాటలు పలుకుట వలన విద్య, నీ దగ్గర ఉన్న విద్య ఎక్కువ అవుతుంది. రుచి కలిగిన మన మాటల లేకుండా ప్రీచింగ్ చేస్తున్నప్పుడు టేస్ట్ ఉండాలి. అద్భుతంగా మనం దాన్ని ప్రజెంట్ చేయాలి. అద్భుతంగా ఉండాలి మన బాడీ లాంగ్వేజ్. దేవుడు వాక్యాల లెక్కనే మనం బోధించాలి. అప్పుడు రిజల్ట్ ఏంటంటే విద్య అనేది ఎక్కువైపోతుంది. మనుషుల పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక. కాబట్టి పిల్లల క్రైస్తవుడు లేక క్రీస్తు యొక్క శిష్యుడు లోకములకు ప్రయోజనకరమైనటువంటి వాడా? క్వశ్చన్ అని ఆలోచిస్తే ప్రయోజనకరమైనటువంటి వాడే అని కన్క్లూషన్ వచ్చింది. శేషంలో ప్రయోజనకరమైన వాడే అని వచ్చింది. ఎందుకంటే వాడు ఉప్పు లాంటి వాడు. ఉప్పు లేకపోతే కుదరదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ వాడు ప్రయోజనకరమైనటువంటి వాడే. ఉప్పులో సారం లేకపోతే అప్పుడు వాడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒక కంప్లీట్ అయిపోయింది. క్రైస్తవుడు లేక క్రీస్తు యొక్క శిష్యుడు లోకములకు ప్రయోజనకరమైన వాడ. సెకండ్ థింగ్, దీనిని గురించి లేఖనం ఏమంటుంది? మళ్ళీ మనం లేఖనాల దగ్గరికి వెళ్ళాలి. ఊహలు వద్దు. మనకి ఏదైనా సరే ఒక సబ్జెక్టు మనకు అర్థం కావాలంటే గ్రంథాన్ని మనం పరిశీలించాలి. గ్రంథం ఏదైతే తెలియచేస్తుందో దాన్నే మనం వినాలి, దాన్ని మనం గ్రహించాలి. రెండో విషయం మనం ఆలోచిద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వెళ్ళవలసిందే. అదే సీక్వెన్స్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పిండో ఉప్పు తర్వాత అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. 5వ అధ్యాయము 14వ వచనం. క్రైస్తవుడు లోకానికి ఎలాగ ప్రయోజనకరమైన వాడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మీరు అంటే శిష్యుడు కదా, నా శిష్యుడు కదా, మీరు లోకమునకు, లోకం అంటే ప్రజలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే లోకానికి క్రైస్తవుడు ప్రయోజనకరమైన వాడ కాదా? లోకానికి వెలుగు అవసరమా కాదండి? లోకమునకు వెలుగు సూర్యుడు నుండి క్రాంతి ప్రసారం అవుతుంది. వెలుగు అవసరం అంటారా కాదంటారండి? వెలుగు లేని లోకమే కాదండి, అది అంధకారమే. దాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది పిల్లల. వెలుగు చీకటిని ప్రారంభమవుతుంది. కాబట్టి వెలుగు వలన ప్రపంచానికి యూజా కాదండి? బాగా ఆలోచించండి. టార్చ్ ఉన్నది, టార్చ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేవా? లైట్ ఉన్నది, బెనిఫిట్ ఉందా లేదా? దీపం ఉంది, దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా? ఉంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెలుగు లేకపోతే అంధకారమే. బజార్లలో ఎక్కడికైనా సరే వెళ్ళలేము మనం అంధకారంలో. ఎక్కడ పాము ఉంటుందో, ఎక్కడ తేలు ఉంటుందో, ఎక్కడ జర్రు ఉంటుందో, ఎక్కడ క్రిమి కీటకాలు ఉంటాయో, ఎక్కడ ప్రమాదం దారి ఉందో మనకి తెలియదు. మనం చూడాలంటే, క్షేమంగా ప్రయాణం చేయాలంటే మనకి దారి చూపించేది వెలుగే.
కాబట్టి లోకానికి వెలుగు ఎంత అవసరమో ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే మీ వల్ల ప్రయోజనం ఉంది, ప్రయోజనకరమైన మనుషులే మీరు, నిష్ప్రయోజనమైనటువంటి వారు కాదు. నీలో ఉన్న వెలుగు ఆరిపోతే నీ వల్ల ఉపయోగం లేదు, నిష్ప్రయోజనపడుతున్నావు. నీలోకి వెలుగు ఉంది కదా, నీ వల్ల ప్రయోజనం. నిజంగా ఈ మాటల్లో ఎంత జ్ఞానం ఉందో ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పేసి అంటున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడండి? వస్తూ ఏం చేశాడండి? అని చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రవేశిస్తూ లేక వస్తూ ఏం చేశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం 8 కనుక చదువుదాం, బాగుంటుంది. అతడు వెలుగై ఉండలేదు. అతడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి చెప్పబడుతుంది. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడం అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. ఇక్కడ యోహాను సువార్త రాసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు ఒక శిష్యుడు యోహాను గారు ఎవరి గురించి చెప్తున్నాడు? ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు? మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు వారి లోకానికి వస్తూ ఏం చేసినట్టండి? అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు వారి లోకాన్ని వెలిగించలేదండి? వెలిగించాడు. అందరినీ వెలిగించాడు. తన జీవిత కాలంలో ఎంతకాలం జీవించాడు? ఆయన లైఫ్ టైం ఎంత భూమి మీద? 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వెలిగించాడండి? జస్ట్ 3.5 సంవత్సరాలు. యోదయలోకి వెళ్ళిపోయాడు, సమరయలోకి వెళ్ళిపోయాడు, గలిలయలోకి వెళ్ళిపోయాడు. ప్రతి స్ట్రీట్, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలోకి ప్రతి ఒక్క వ్యక్తిని వెలిగించాడు. దేంతో? టార్చ్ లైట్తో వెలిగించాడా? సిజర్తో వెలిగించాడా? వాక్యంతో వెలిగించాడా? మీరు బాగా ఆలోచించాలి. వాక్యంతో, దేవుని వాక్యంతో మనుషులని వెలిగించాడు. అంధకారంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల యొక్క బ్రతుకులను మార్చాడు. యేసుక్రీస్తు వారు తన ధర్మాన్ని తాను నెరవేర్చాడు. అందుకే దాన్ని మనసులో పెట్టుకొని ఈ యోహాను సువార్త రాసిన యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని కూడా రాస్తూ అక్కడ యేసుని గురించి ఏమంటాడు? ఆయన నీతిస్తుడు అని చెప్పేసి అన్నాడండి. సూర్యుడు నుండి ఏ కలుగుతుందండి? ఏ వస్తుంది చెప్పేసి అన్నాను? వెలుగు. సూర్యుడు లేని లోకమే కాదు, అది ఊహించుకుంటేనే కష్టం, అది అంధకారము. కాబట్టి మీరు బాగా ఆలోచించండి. వెలుగు వలన లోకానికి ఎంత ప్రయోజనమో మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. అందుకొరకే కీర్తన గ్రంథంలో దేవుని యొక్క భక్తుడు 119 రాస్తూ 105లో ఏమన్నాడో మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 119 105 నీ వాక్యము నా పాదములకు దీపము. అది ఒకవేళ నా పాదాలకి దీపం అయితే నేను అంధకారంలో నడుస్తున్నప్పుడు ఆ దీపం ఏం చేస్తుంది? దీపం కూడా ఏమొస్తుందండి? క్రాంతి, వెలుతురు వస్తుంది. నీ వాక్యము నా పాదాలకు దీపము. కాబట్టి దీపం ఏం చేస్తుంది? నా త్రోవకు వెలుగై ఉన్నది. ఒక పాము మీద కాలు పెట్టడానికి కానీ, జది మీద కాలు పెట్టడానికి కానీ, తీగి మీద పెట్టడానికి కానీ నా పాదాలు ఎక్కడ కూడా తొట్టిల్లకుండా దీపం నన్ను కాపాడుతుంది. అంటే దీపం వలన, వెలుగు వలన, క్రాంతి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇలా ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి. క్రైస్తవుడు లోకమునకు ప్రయోజనకరమైన వాడా కాదా? ఎందుకు? వాడు ఒక వెలుగు లాంటి వాడు. వెలుగు వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. క్రైస్తవుడు వెలుగుతో పోల్చబడ్డప్పుడు క్రైస్తవుడు కూడా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి, నిష్ప్రయోజనమైనటువంటి దాసుడు కాదు. నా మాటలో జ్ఞానం ఉంది, మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను.
కాబట్టి ప్రియులారా, పరిశీలించిన ఈ రెండు సందర్భాలను బట్టి, ఏది యేసుక్రీస్తు వారు లోకానికి ఉప్పై ఉన్న సందర్భాన్ని బట్టి, క్రైస్తవులు లోకానికి ఉప్పై ఉన్న సందర్భాన్ని బట్టి, క్రైస్తవులు లోకములకు వెలుగై ఉన్న సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే లోకానికి ప్రయోజనకరమైన మనుషులే వీరు, నిష్ప్రయోజనమైనటువంటి మనుషులు ఏమాత్రం కూడా కాదు అని రెండు సందర్భాలను బట్టి మనము అద్భుతమైన రీతిలో చక్కగా తెలుసుకోగలిగాం కింద. రైట్, మరొక సందర్భాన్ని మనం చూసుకుందాం. క్రైస్తవుడు లోకమునకు ఎలా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి. మూడో సందర్భాన్ని చూసుకొని ముగించుకుందాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తున్నాడు. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకి అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి అందులో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలాగ తెలియజేసిందో చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి అందరూ తీయాలి, 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనం మనం చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా, చూడండి. కావున మీరు అంటే క్రీస్తు యొక్క శిష్యులు, క్రైస్తవులు కదా, అంటే మీరు క్రీస్తు శిష్యులు, మీరు ప్రియులైన పిల్లలే దేవుని పోలి మీరు నడుచుకోండి. ఎప్పటి వరకు? ఒక సంవత్సరం వరకు, ఒక 1 month వరకు, చనిపోయేంత వరకు దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా ఉండుటకు? క్రైస్తవులైన మీరు లోకమునకు పరిమళ వాసనగా ఉండుటకు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా లోకమునకు సువాసనగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లోకానికి సువాసనగా ఉన్నాడు. మీరు సువాసనగా ఉండాలి, పరిమళాన్ని మీరు వెదజల్లాలన్న ఉద్దేశంతో మీ కొరకు ఆయన చనిపోయాడు. అంటే లోకానికి ఎంత ప్రయోజనకరమైనటువంటి మనుషులు మీరు ఆలోచించుకోండి అని అంటున్నాడు. లేదా క్రైస్తవులు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యొక్క శిష్యులు. ఈ శిష్యులు లోకానికి ప్రయోజనకరమైన వారా కాదా? దీనిని బట్టి అంటే ప్రయోజనకరమైన వారే. ఎందుకంటే సువాసన వెదజల్లాలంటున్నాడుగా. సువాసన వెదజల్లేటువంటి పనులు ఉండాలంటే పని చేసే ప్రతి ఒక్కడు ఎవడి లోకానికి ప్రయోజనకరమైనటువంటి వాడే. మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్? సువాసన వెదజల్లే వారిగా మనం ఉండాలంటే లోకానికి ఉపయోగం మన వలన లోకానికి అవసరం ఉన్నది. ఏంటి అవసరం అంటే సువాసన వెదజల్లేటువంటి వారు మనము సువాసనని వెదజల్లేటువంటి వారిగా మనం ఉండాలని, లోకానికి ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉండాలని మొదటి శతాబ్దంలో మన మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకొని ఆయన బ్రాహ్మణ మీదకి వెళ్ళైనా చనిపోయాడు. మన పని ఏంటో మనం గుర్తించలేదు. ప్రయోజనకరమైనగా ఉండవలసిన మనము నిష్ప్రయోజనమైనటువంటి వారిగా, దాసులుగా మనం ఉంటున్నాము. ఇదేంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. క్రైస్తవుడు లోకమునకు ప్రయోజనకరమైనటువంటి వాడే. ఎందుకంటే సువాసన వారి వెదజల్లాలి. సువాసనని వెదజల్లేటువంటి వారిని, సువాసనని సేల్ చేసే వారిని ముక్కవారు అంటారు. ఉక్కవారి తైలం అని ప్రసంగి గ్రంథంలో ఉంది. ఉక్కవారి తైలం అంటే, ఉక్కవారు అంటే ఏంటంటే సెంటు బాటిల్స్ని అమ్మేటువంటి వారు సెంటు బాటిల్స్ సువాసనని సేల్ చేస్తున్నారంటే లోకానికి ఉపయోగం వారు ముక్కవారు అని అంటారు. ముక్కవారి తైలంలో ఈగలు పడి చచ్చిపోతే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుందండి? అది తైలమే, మంచి సెంటే, మంచి లైఫ్ ఉన్నది, గొప్పదే. కానీ ఈగలు చచ్చిపోయినాయి, ఈగలు పడి చచ్చిపోయినాయి. వాట్ ఇస్ ద యూజ్? వీళ్ళని బాగా ఆలోచించాలి. కాబట్టి మనం లోకానికి ఎంత ఉపయోగకరమైనటువంటి వారమో మీరు ఆలోచించండి. నా మాటల్లో జ్ఞానం ఉంది, మీరు గ్రహించాలని ప్రేమతో నా మాట్లాడి గ్రంథంలో మాటలు చెప్తున్నాను. కాబట్టి ప్రయోజనకరమైన వారా కాదండి? ప్రయోజనకరమైన వారే.
సువాసన వెదజల్లేటువంటి వారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ అతని గురించి తన కోవర్కర్స్ గురించి ఏం మాట్లాడుతుందో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీశారని చదువుతున్నా చూడండి. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. మళ్ళీ చదువుతుంది. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము, అంటే అపోస్తలుడైన పౌలు గారు అతని యొక్క జత పరివారం. దేవునికి ప్లస్ క్రీస్తు సువాసనై ఉన్నాం. దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. నశించు వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగాను ఉన్నాం. ఇది పరిస్థితి. మొదటి చెప్పాలి. ఎలాగున్నారట వారు? నశించిపోయే వారికి ఎలాగున్నారు? జీవిస్తున్నటువంటి వారికి ఎలాగున్నారో తెలియజేస్తున్నారు. సువాసనగా మేము ఉన్నామని చెప్పేసి అంటున్నారు. నశించిపోతున్నటువంటి వారికి, ఆ జీవంలోకి వెళ్ళిపోతున్న అనేక మందికి మేము సువాసనగా ఉన్నాం. మేము అంటే సువాసన వెదజల్లేదే వారి డ్యూటీ కలిగి మేము ఉన్నాం. అంటే మా వల్ల ఉపయోగం ఉందా లేదా అని దాని అర్థం. మేము క్రీస్తు యొక్క శిష్యులం, అంటే మేము క్రైస్తవులము, మా వలన ఉపయోగం ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. వాట్ అబౌట్ us? మన పరిస్థితి ఏంటి? మనము ఉపయోగకరమైనటువంటి వారిగా, క్రైస్తవులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఉన్నామా లేమా? పౌలు గారు చెప్పిన ప్రకారంగా ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాం. ఓకేనండి, రైట్. ఇప్పటి వరకు మనము 3 సంగతులు మనం తెలుసుకున్నాం. ఏంటి? క్రైస్తవుడు లోకానికి ప్రయోజనకరమైన వాడా కాదు. 3 విషయాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? ప్రయోజనకరమైనటువంటి వాడే. ఎలాగా? వాడు ఉప్పు లాంటి వాడు. ఉప్పు కూరకు ఉపయోగం. ఉప్పు లేకపోతే కుదరదు, తప్పగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు ఉప్పు లాంటి వాడు, కాబట్టి ప్రయోజనకరమైనటువంటి వాడే. నెంబర్ 2 ఏం చూసుకున్నాము? లోకమునకు క్రైస్తవుడు వెలుగు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. లోకానికి వెలుగు చాలా అవసరం. వెలుగు లేకపోతే అంధకారమే. కాబట్టి వెలుగు అనేది చాలా అవసరం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి క్రైస్తవుడు యూజ్ఫుల్ పర్సనే. ఆ తర్వాత ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నామంటే క్రైస్తవుడు సువాసన వెదజల్లేటువంటి వాడు. లోకానికి ఉపయోగకరమైన వాడే. డ్యూటీ చేస్తే చేయకపోతే అఫ్కోర్స్. కాబట్టి పిల్లల ఎలాగ ప్రయోజనకరమైనటువంటి వాడు 3 సంగతులు మనం తెలుసుకున్నాం. 3 సంగతులు ఉన్నాయా గ్రంథంలో? చెప్పాలంటే అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు సమయం కాదు, కానీ చెప్పినట్టు ఆనందంగా తెలుసుకున్నాం. చక్కని విషయాలు మనం తెలుసుకోవడానికి తండ్రి అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి దేవుడు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పటివరకు మనము ఈ సందర్భంలో క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసుకున్నాం, లోకం అంటే ఏంటో తెలుసుకున్నాం, క్రైస్తవులు లోకానికి ప్రయోజనకరమైన వారా కాదా అన్న సంగతిని కూడా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలండి? యాకోబు గారు పత్రిక రాష్ట్రాలు మీరు వినువారు మాత్రమే, జస్ట్ మాత్రమే ఉండి, శ్రోతలుగా మాత్రమే ఉండి, ఉపయోగలేదు అంటున్నారు. మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించువారునై అంటున్నాడు. అందుకని లేఖనం చూస్తూ ముగించుకున్నాం. యాకోబు గారు రాసిన పత్రికలోకి వెళ్తాం. చివరి లేఖనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు అంటే క్రైస్తవులు, క్రీస్తు యొక్క శిష్యులు వినుమారు మాత్రమే అయ్యింది. సింపుల్గా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండాలి. అంటే ప్రయోజనకరమైనటువంటి వారుగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే మీరు క్రైస్తవులుగా దట్ మీన్స్ మీరు క్రీస్తు యొక్క శిష్యులుగా మీరేం చేయాలంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలి అని అంటున్నాడు. వాక్య ప్రకారంగా ప్రవర్తించాలంటే మనం ఉప్పుగా ఉండాలి, నెంబర్ 2 వెలుగుగా ఉండాలి, నెంబర్ 3 సువాసన వెదజల్లేటువంటి వారిగా మనము ఉండాలి. ఇలా మనం ఉండలేదనుకోండి నిష్ప్రయోజనమైనటువంటి వారుగా ఉన్నటువంటి లీస్ట్లో మనం ఉన్నటువంటి వ్యక్తులు అవుతాం. అందుకే 25లో ఏమంటున్నాడు చూడండి, అదే అధ్యాయం 25లో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములలో తేలి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మనసువాడు కాక, వాడు విని మనసువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని చెప్పబడుతుంది. విని మారవద్దాడు, విన్న దాని ప్రకారంగా ప్రవర్తించాలి. కాబట్టి ప్రియులారా, విన్న దాని ప్రకారంగా మనం ప్రవర్తించుదాం. ఇంక్లూడింగ్ ప్రవర్తించాలని ఎలా ఉండాలి? వాకానికి మనము ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. మనం ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ఉండలేదనుకోండి, ఇన్ కేస్ పరిస్థితి ఎలా ఉండదు, మన ప్రయాసంలో కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి లేఖనాల ప్రకారంగా బ్రతుకుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా తండ్రి యొక్క సంకల్పాన్ని ఈ భూమిని మనము నెరవేర్చాలి. ఈ గొప్ప విషయాలు మీతో పంచుకోవడానికి తండ్రి దేవుడు అవకాశం కల్పించాడు. తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే అధ్యక్షుల వారు కూడా నేను అన్నా తెలియజేస్తూ ముగిస్తున్నాను. చక్కగా ఓపికతో ఒక సీక్వెన్స్లో దేవుడి యొక్క జ్ఞానం మీరందరూ కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న రిక్వెస్ట్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నా ఛానల్లో ఇలాంటి అనేకమైన అద్భుతమైన సబ్జెక్టులు ఉన్నాయి. ఆ ఛానల్ మీకు చెప్తాను. ఇంకా మీకు తెలియకపోతే జాన్సన్ COC స్పేస్ టీవీ, జాన్సన్ COC స్పేస్ టీవీ అని మీరు కొట్టేస్తే అనేకమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. మరి టీచర్స్కి, లీడర్స్కి, ఇవాంజలిస్ట్కి అనేక మందికి ఉపయోగకరమైనటువంటి సబ్జెక్టులు అందులో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సబ్జెక్టులు మీరు విని ఆత్మీయంగా మేలు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.